Okay, well, hello everyone. This will be the last part of our May current affairs. Okay, well, everything PDFs kavalo. We have created a Telegram channel in the name of CC Current Affairs. Do join the channel so that all your PDFs are readily available over there. Okay, well, on that note, let's start the first one. The Department of Post, Government of India, Department of Horticulture, and which of the following state government have joined hands to supply Shahi Lychee and Zardalu mango to people at doorstep? Yes, what is the state? And it is Bihar అన్నమాట. లైక్ సి ఈ బీహార్కి సంబంధించి షాహీ లిచీ అండ్ జర్దాలు మ్యాంగో అంటే మనందరికి తెలుసు మామిడి పళ్ళు. లిచీ అంటే కూడా తెలుసు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఓన్లీ ఇన్ అ పర్టిక్యులర్ సీజన్ అనమాట. ఈ బీహార్ ప్రాంతంలో దొరికేటువంటి జర్దాలు మ్యాంగో అండ్ లిచీ దీస్ ఆర్ యూనిక్. వాటి టేస్ట్కి తగ్గట్టు యూనిక్. ఇప్పుడు సపోజ్ చూడండి, మ్యాంగో అనగానే ఇమ్మీడియట్గా మనకు స్ట్రైక్ అయ్యేది బంగినపల్లి, రసాలు, నాందేడ్. ఇలాగా డిపెండింగ్ అపాన్ ఇట్స్ జాగ్రఫికల్ రీజియన్, ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ కదా. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్ అనమాట. సో అలాగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అలాంగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ బీహార్, ఇట్ హ్యాడ్ టైస్ అనమాట. ఎందుకు? లైక్ ఇప్పుడు కోవిడ్-19 కారణంగా మనందరం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి, లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి, అట్ అవర్ డోర్ స్టెప్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనం లైక్ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ మన తెలంగాణలో ఉంది. లైక్ అంటే మామిడి పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా కావాలంటే త్రూ పోస్టల్ వీ కెన్ కాల్ దెమ్ అండ్ వీ కెన్ ఆర్డర్ దెమ్ అనమాట. వీ కెన్ ఆర్డర్ ద ఫ్రూట్స్ వాట్ వీ నీడ్, సో దట్ వాళ్ళు మన ఇంటి వద్దకే తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ప్లేస్ చేస్తే దే విల్ బి డెలివరింగ్ అట్ అవర్ డోర్ స్టెప్ అనమాట. మ్యాంగోస్ వచ్చేసి మినిమం 5 kgs ఆర్డర్ చేయాలన్నమాట. దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ యూ అట్ యువర్ డోర్ స్టెప్. లిచీ వచ్చేసి మినిమం 2 kgs అనమాట. ఇది మే మంత్ ఎండింగ్కి స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో లైక్ దాట్ అనమాట. అదే విధంగా మనం చూసుకుంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అన్నది లైక్ ఇట్ హ్యాడ్ టైస్ విత్ ఫ్లిప్కార్ట్ అనమాట. ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ద మ్యాంగోస్, డెలివర్ ద మ్యాంగోస్ ఎట్ డోర్ స్టెప్ అనమాట. ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం ఈ ఫార్మర్స్ ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళి అమ్ముకునే వెసులుబాటు లేదు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వడం కోసం ఇలా చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, NASA is naming its next generation space telescope, that is WFIRST, in the honor of Nancy Grace Roman. What's the full form of WFIRST? What is that? And it is Wide Field Infrared Survey Telescope. Right, it is Wide Field Infrared Survey Telescope అనమాట. ఈ WFIRST అన్నది ఏంటి అని అంటే, నాసా వాళ్ళు ఇది వరకు ఆల్రెడీ దే హ్యాడ్ లాంచ్డ్ టెలిస్కోప్స్ అనమాట. నాన్సీ గ్రేస్ రోమన్ అనే ఆవిడ ఎవరు అని అంటే, షీ ఈజ్ ద ఫస్ట్ ఆస్ట్రోనట్, అంటే నాసా త్రూ ట్రావెల్ అయినటువంటి ఫస్ట్ ఆస్ట్రోనట్ అనమాట. ఫస్ట్ విమెన్ ఆస్ట్రోనట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ లైక్ షీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేనికి సంబంధించి అని అంటే, టెలిస్కోప్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ హబుల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టెలిస్కోప్ దట్ వాజ్ ఇన్వెంటెడ్ బై దస్ నాసా అనమాట. హబుల్ ఇంకొక వెబ్ WEBB. దిస్ వాజ్ ఆల్సో ఇన్వెంటెడ్ అండర్ హర్ అడ్మినిస్ట్రేషన్. ఆవిడ పర్యవేక్షణలోనే ఈ హబుల్ అన్న టెలిస్కోప్, వెబ్ అన్న టెలిస్కోప్స్ లాంచ్ చేయడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఆవిడ్ని మదర్ ఆఫ్ హబుల్ అని కూడా అంటారనమాట. 2018లో షీ హాజ్ డైడ్ అనమాట. ఆఫ్టర్ దాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ నాన్సీ గ్రేస్ రోమన్. ఆవిడ తర్వాత ఇప్పుడు WFIRST అనేది మళ్ళీ కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు టెలిస్కోప్. నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్స్ అసలు మనకి దేనికండి? లైక్ అంటే స్పేస్లో ఉన్నటువంటి లైక్ యూనివర్స్ ఫామ్ అయిన తర్వాత దాని నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, ఆ ట్రాన్సిషన్స్ని అబ్జర్వ్ చేయడానికి, కానీ లేదు అని అంటే స్పేస్లో జరిగే యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడానికి దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్
telescope, that is W first దానికి in the honor of her this naming convention was given anamata. This is still in the phase of testing. This is at to release anamata. Clear kadandi? Right. Next one. See, Maruti Suzuki partners with which of the following bank to offer special EMI financing schemes? Yes, what is that bank? It is ICICI Bank anamata. ఓకేనా? రీసెంట్గా మారుతి సుజుకి వాళ్ళు ఏం చేశారనంటే ఐసిఐసిఐ బ్యాంక్తో కలిసి ప్రజెంట్ ఉన్న పొజిషన్కి ఎవరు ఈఎంఐస్ హెవీగా పే చేయలేరు కాబట్టి కరెంట్ ఉన్న సినారియోకి తగ్గట్టుగానే స్పెషల్ ఈఎంఐ ఫినాన్సింగ్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి టీజర్ లోన్స్ అంటే ఏంటి అని అంటే ఈ టీజర్ లోన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ సపోజ్ ఇప్పుడు 2 years ఈఎంఐ కట్టాలి అనుకోండి, మనం లోన్ తీసుకున్నాం 2 years ఈఎంఐ పే చేయాలి. స్టార్టింగ్ ఒక 3 to 6 months వరకు డిపెండింగ్ అపాన్ ఇట్స్ డ్యూరేషన్ అనమాట. జస్ట్ ఐఎమ్ హియర్ మెన్షనింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అంతే, ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే కాదు. లైక్ 3 to 6 months ఇనీషియల్గా చాలా మినిమల్ ఛార్జెస్ లెవీ చేస్తారనమాట. మినిమల్ ఈఎంఐ మనం పే చేయొచ్చు. దాని తర్వాత వన్స్ 6 months అయిపోయిన తర్వాత మిగతా 18 months అకార్డింగ్ టు దర్ నార్మ్స్ మనం పే చేయాలన్నమాట. టోటల్ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ టీజర్ ఈఎంఐ లోన్స్ అనమాట. ఎందుకు ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఎకనామికల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఈ టీజర్ లోన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. టీజర్ ఈఎంఐస్ లైక్ దీస్ కెన్ హ్యావ్ 1 lakh వచ్చేసి 899 rupees per lakh or 1111 per lakh. ఇట్లా they can avail the loans అనమాట. ఇట్లా డిపెండింగ్ అపాన్ ద లోన్ దీస్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఓకే, క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which among the following has launched group calling app called Catch Up? Yes, what is that? It is Facebook అనమాట. గ్రూప్ కాలింగ్ యాప్ అన్నది మనకి కొత్త ఏం కాదు, దిస్ ఈజ్ నాట్ ద న్యూ వన్. బట్ ఎందుకు ఇప్పుడు లాంచ్ చేశారు అన్న ఉద్దేశం, క్యాచప్ ఎందుకు ఇప్పుడు కొత్త థింగ్గా మనం చెప్పుకుంటున్నామనంటే, ఇది వరకు వీ హ్యావ్ గ్రూప్ కాలింగ్ మెసెంజర్ సర్వీస్లో మెసెంజర్ రూమ్ సర్వీస్, దీనికి సంబంధించి వీ హ్యావ్ గ్రూప్ కాలింగ్ అనమాట. బట్ దిస్ మెసెంజర్ రూమ్ సర్వీస్ అన్నది వీడియో కాలింగ్ సర్వీస్. ఓకేనా, వీడియో కాలింగ్ ఉంటుంది. బట్ హియర్ క్యాచప్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ వీడియో కాలింగ్ సర్వీస్, ఇట్ ఈస్ ట్రూలీ ఆడియో కాలింగ్ సర్వీస్ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ట్రూలీ ఆడియో కాలింగ్ సర్వీస్ అండ్ the maximum number of people can join through this group calling is only 8 అనమాట. బట్ ఇక్కడ మెసెంజర్ రూమ్ సర్వీస్ వీడియో కాలింగ్ ద్వారా 50 members వరకు జాయిన్ అవ్వచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ 8 అనమాట. సో ఇది కూడా ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. ఇట్ ఈస్ అట్ టు రిలీజ్ అనమాట. క్లియర్ కదండి? దట్ ఈస్ క్యాచప్ యాప్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు మనం వాట్సాప్ నుంచి కాల్ చేయాలనుకోండి, కంపల్సరీగా దే షుడ్ హ్యావ్ వాట్సాప్ అకౌంట్. బట్ ఇక్కడ ఫేస్బుక్ నుంచి ఈ క్యాచప్ ద్వారా గ్రూప్ కాలింగ్ చేయాలి అని అంటే ఫేస్బుక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ క్యాచప్ యాప్ ఉంటే గ్రూప్ కాలింగ్ సరిపోతుంది అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. సి, name the Indian Army officer and woman peacekeeper who has served with the United Nations mission in South Sudan has been selected for the prestigious United Nations Military Gender Advocate of the Year Award 2019. Yes, who is she? It is Suman Gawani anamata. See, she is the Indian Army officer and woman peacekeeper. ఈవిడ లైక్ సౌత్ సుడాన్, ఇది వరకు మనం చూసుకుంటే సుడాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ. బట్ సుడాన్ 2011లో సౌత్ సుడాన్గా ఇట్ హ్యాడ్ డివైడెడ్ అనమాట. దాని తర్వాత లాస్ట్ ఇయరే 2019లో షీ గాట్ పోస్టెడ్ దేర్ సౌత్ సుడాన్కి, ఆవిడకి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉమెన్కి పీస్ కీపర్ వీళ్ళ యొక్క పని ఏంటి అని అంటే, లైక్ దే పార్టిసిపేట్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. లైక్ ఇప్పుడు శాంతిని పరిరక్షించాలి, దానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ సడన్గా డిజాస్టర్ వచ్చింది అనుకోండి, దానిలో పాల్పంచుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్ అయినా కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏది జరిగినా కూడా ఆ శాంతి భద్రతల్ని కాపాడడానికి
వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు చేయాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఉమెన్ పీస్ కీపర్. సో ఇలాగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్. లైక్ ఇప్పుడు మనం వర్క్ ఫోర్స్లో మనం పనిచేసే చోట అవ్వచ్చు, లేదా అంటే ఇంకొక ప్రదేశాల్లో అవ్వచ్చు. సో ఇట్లా జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దానిని ఎరాడికేట్ చేయడానికి కూడా షీ హ్యాడ్ పార్టిసిపేటెడ్ టు ద పీక్స్ అనమాట. దానికి సంబంధించి షీ గాట్ దిస్ అవార్డ్ అనమాట. ఓకేనా? అండ్ షీ ఈజ్ ద మేజర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. క్లియర్? నెక్స్ట్ వన్. Name the person who won the New York Intellectual Property Law Association Inventor of the Year Award for the year 2020. Yes, who is it? And it is Dr. Rajiv Joshi anamata. And this fellow is the scientist at IBM anamata, which is in New York. దానికి సంబంధించి న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ నిప్లా ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే సొసైటల్ చేంజెస్ తీసుకొని వస్తారో, లైక్ సొసైటీ వెల్ఫేర్ కోసం ఏదైనా కొత్త ఇన్వెన్షన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఈ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి డాక్టర్ రాజీవ్ జోషి వాట్ హీ హ్యాడ్ డన్, సి హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ టువర్డ్స్ the enhancement of electronic industry as well as artificial intelligence industry. Okay, artificial intelligence capabilities వీటిని ఎన్హాన్స్ చేయడానికి he had contributed a lot అనమాట. దానికి సంబంధించి he got this inventor of the year award for the year 2020. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, who among the following has been appointed as the president of New Development Bank? See, it is Marcos Prado Rozo anamata. See, in New Development Bank యొక్క headquarters ఎక్కడ ఉన్నాయండి? Those are located at Shanghai, which is in China anamata. So these headquarters are located at Shanghai. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? సి లైక్ మల్టీలేటరల్ అనమాట. ఒక్క విషయానికి సంబంధించి కాదండి, మల్టీలేటరల్ అంటే అన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్కి సంబంధించి ఆ బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. దానికి సంబంధించి మార్కోస్ ట్రోజో he got appointed as the president అనమాట. అండ్ దిస్ పర్సన్ విల్ రీప్లేస్ కేవి కామత్ అనమాట. ఇది వరకు కేవి కామత్ గారు he used to serve as a president, but now he replaced కేవి కామత్ అనమాట. క్లియర్ కదండి? రైట్. మనం చూసుకుంటే అనిల్ కిషోరా గారు he has been appointed as the vice president for this new development bank అనమాట. అనిల్ కిషోరా గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి Vishwas Mehta has been appointed as the chief secretary of which of the following state? Yes, for which state he got appointed as the chief secretary? Kerala అనమాట. నేను ఇదివరకు మీకు చాలాసార్లు చెప్పాను, చీఫ్ సెక్రటరీ అన్నవాడు కేవలం ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు. స్టేట్కి సంబంధించి ఇట్ ఈస్ చీఫ్ సెక్రటరీ అండ్ సెంటర్కి సంబంధించి ఇట్ ఈస్ క్యాబినెట్ సెక్రటరీ అనమాట. దిస్ పర్సన్ ఈజ్ ద 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత 1993లో ఫర్ ద ఫస్ట్ టైం హీ గాట్ పోస్టింగ్ యాజ్ ద అసిస్టెంట్ కలెక్టర్. సో లైక్ కేరళలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద రీజియన్స్లో హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద అసిస్టెంట్ కలెక్టర్. హిస్ కెరీర్, అతని కెరీర్ అనేది అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. నౌ హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఫర్ ద స్టేట్ కేరళ అనమాట. ఓకే, అసిస్టెంట్ కలెక్టర్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత లైక్ కేరళకి సంబంధించి రబ్బర్ కోఆపరేటివ్, ఓకే, దానికి ఎండీగా కూడా కొంతకాలం ఈయన పనిచేయడం జరిగింది అనమాట. నౌ హీ గాట్ పోస్టెడ్ యాజ్ అ చీఫ్ సెక్రటరీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి నేమ్ ద ప్లాన్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన టు మోడర్నైజ్ ద ఫిషరీస్ సెక్టార్. వాట్ ఈస్ దట్? అంటే ఇట్ ఈస్ స్వాత్ సాగర్ అనమాట. అసలు ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నది దేనికి అని అంటే టు మోడర్నైజ్ ద ఫిషరీ సెక్టర్, బ్లూ ఎకానమీని పెంపొందించడానికి. ఓకేనా? బ్లూ ఎకానమీని పెంపొందించడానికి పర్టిక్యులర్లీ ఫిషరీ సెక్టర్. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? ఆ ఆక్వాటిక్ లైఫ్ మొత్తాన్ని కూడా యూ క్యాన్
దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బ్లూ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ పర్టికులర్గా ఫిషరీస్ సెక్టార్ని మోడర్నైజ్ చేయడానికి ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్న దానిని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దానిలో భాగంగానే స్వాత్ సాగర్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనం ఇదివరకు మన 2020 బడ్జెట్ మనం కన్సిడర్ చేస్తే ఈ సాగర్ మిత్రాస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాగర్ మిత్రాస్ అన్న వాళ్ళు ఎవరండి, ఎవరైతే ఈ ఓవర్ ద సీస్ ఆర్ ఓషన్స్ పనిచేస్తారు, లైక్ ఈ ఫిషరీ సెక్టర్ ఆక్వాటిక్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిషరీ సెక్టర్, దోస్ పర్సన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సాగర్ మిత్రస్ కదా. ఆ సాగర్ మిత్రస్ యొక్క ఎంప్లాయ్మెంట్ని ఎన్హాన్స్ చేయాలి. ఎలా ఎన్హాన్స్ చేస్తారు అని అంటే త్రూ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫిషరీ సెక్టర్. అట్లా ఇక్కడ స్వాత్ సెక్టర్ కూడా ద సేమ్ థింగ్ అనమాట. ఫిషరీ సెక్టర్ని ఎన్హాన్స్ చేయడం వల్ల లైక్ వాళ్ళ యొక్క ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఆ ఫిషరీ సెక్టర్కి సంబంధించి దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొని రావడం వల్ల, ఓకేనా, ఆ ఆక్వాటిక్ లైఫ్ని ఎన్హాన్స్ చేయడం వల్ల దిస్ కుడ్ బి పాసిబుల్ అనమాట. దీని ప్రకారం ఏంటి అని అంటే 2024-25 కల్లా 220 మెట్రిక్ ల్యాక్ టన్స్ 220 మెట్రిక్ ల్యాక్ టన్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అన్నది ఇంత మెట్రిక్ టన్స్ ఉండాలి అన్నది టార్గెట్ అనమాట. ఇప్పుడున్నటువంటి ఫిషరీస్ ప్రొడక్షన్కి దిస్ ఈస్ డబల్ అనమాట టోటలీ. సో అది దీని యొక్క టార్గెట్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. See, Tsai Ing-wen has been re-elected as the president of which of the following country for the second term? It is for the country Taiwan anamata. What is the capital and the currency of Taiwan ante? It is Taipei and the currency is New Taiwanian dollar. Right? So she has been re-elected. ఈవిడ గురించి కొన్ని యూనిక్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే she is the first unmarried woman to elected as a president, first thing, and she is the first woman to be re-elected. That is nothing but మళ్ళీ ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయిన వాళ్ళల్లో షీ ఫస్ట్ విమెన్ ఈవిడే అనమాట. ఓకేనా? అండ్ ఇది వరకు మనం చూసుకుంటే 2016 ఆవిడ టర్మ్, 2016 to 2020 ఆవిడ టెన్యూర్ మనం చూసుకుంటే షీ హ్యాడ్ మేడ్ అ డ్రాస్టిక్ చేంజెస్ అనమాట. ఈవిడ రూలింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు జిన్పింగ్ ఈయన కూడా లైక్ డివైడ్ చేయాలి చైనాలో ఉన్నటువంటి దీన్ని, తైవాన్ని ఇట్లా డివైడ్ చేయాలి, వన్ కంట్రీ టూ డివిజన్స్ అన్నట్టు డివైడ్ చేయాలి అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేద్దామని జిన్పింగ్ అని అంటే షీ హ్యాడ్ డెనీడ్ అనమాట. ఈ కాన్సెప్ట్ మాత్రం తప్పు, ఇది మాత్రం కుదరదు అని చెప్పేసి షీ హ్యాడ్ కరాఖండిగా ఆవిడ డినై చేయడం జరిగిందనమాట. సో అది ఒక ప్లస్ అయింది అనమాట. మళ్ళీ తిరిగి రీఎలెక్ట్ అవ్వడానికి అది ప్లస్ అయింది. సో ఇన్ దిస్ వే షీ ఈజ్ ద సెవెంత్ ప్రెసిడెంట్ ఫర్ తైవాన్ అనమాట. క్లియర్ కదా? ఫస్ట్ అన్మ్యారీడ్ విమెన్ అండ్ ఫస్ట్ విమెన్ టు బి రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్. అండ్ షీ బిలాంగ్ టు ద పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అనమాట. ఓకేనా? belong to the party DPP. Clear? Right. Next one. See. Researchers at which of the following university along with the University of North Texas and US Army Research Laboratory have developed a magnesium alloy with significantly improved properties that can replace steel and aluminum in automotive and aerospace components. Yes, what is that? And it is IIT మెడ్రాస్ అనమాట. ఐఐటి మెడ్రాస్ అన్నది ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్తో కలిసిపోయి, ఆ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్తో కలిసిపోయి మెగ్నీషియం అల్లాయ్ని తయారు చేయడంలో పార్ట్ తీసుకుందనమాట. ఎందుకు? ఇదివరకు అయితే స్టీల్, అల్యూమినియం ఉండేవి, లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్లో వాటిని తయారు చేయడంలో అల్యూమినియం, స్టీల్ని యూజ్ చేసేవాళ్ళు. దానికి బదులుగా మెగ్నీషియం అల్లాయ్ అంటే ఏంటండి, ఒక 2-3 మెటల్స్ని కలిపేయడం వల్ల ఫామ్ అయ్యేదాన్నే అల్లాయ్ అని అంటాం అనమాట. మోర్ దాన్ టూ మెటల్స్, మోర్ దాన్ ద కాంబినేషన్ ఆఫ్ 2 metals, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అల్లాయ్.
సో లైక్ దట్ అనమాట. ఇప్పుడు మెగ్నీషియం అలాయ్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఇది స్టీల్తో అల్యూమినియంతో కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు లైట్ వెయిట్ ఉందనుకోండి ఏదైనా వెహికల్, అప్పుడు ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంది అని అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తక్కువ అవుతుంది అనమాట. దేర్ బై ఎన్వైర్న్మెంట్కి ఇండైరెక్ట్గా యూజ్ అవుతుంది. అందుకు గాను దిస్ థింగ్ హ్యాస్ బీన్ ఎంకరేజ్డ్ అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who is the author of the children's book The Ichabod? Yes, who is it? And it is J.K. Rowling anamata. Like see, J.K. Rowling, she is very familiar. We all know that. See, this book is entirely about two things anamata. One thing is faith, another thing is abuse of power anamata. ఈ బుక్ ఏంటి అంటే సిరీస్ వైజ్గా రిలీజ్ చేస్తారనమాట, చాప్టర్స్ వైజ్గా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ టూ చాప్టర్స్ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అట్లా ప్రతి వీక్కి 2 చాప్టర్స్ రిలీజ్ చేస్తూ జూలై మంత్ ఎండ్కి ద హోల్ బుక్ వుడ్ బి రిలీజ్డ్ అనమాట. ఇకాబాగ్ అన్నది ఎవరు అని అంటే హియర్ ఇకాబాగ్ ఈజ్ అ మాన్స్టర్ అనమాట. ఈ మాన్స్టర్ షీప్ని చిల్డ్రన్ని తింటా ఉంటుంది అనమాట ఈ మాన్స్టర్. సో దానికి సంబంధించిన బుక్ అనమాట. దిస్ బుక్ ఈజ్ ఎంటర్లీ అబౌట్ దాట్ టూ థింగ్స్ ఓన్లీ, దట్ ఈస్ ఫెయిత్ అండ్ అదర్ థింగ్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అనమాట. ఇట్ ఈస్ బై జేకే రౌలింగ్. క్లియర్? నెక్స్ట్ వన్. See, where was the first phase of apex level biannual army commanders conference held? Yes, ఎక్కడ జరిగిందండి? ఇట్ వాజ్ న్యూ ఢిల్లీ అనమాట. ఎపెక్స్ లెవెల్ బైయాన్యువల్ అంటే ఏంటి? బైయాన్యువల్ అంటే ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది అనమాట. ఇయర్లీ ట్వైస్. అదే బైఎన్నియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. బైయాన్యువల్ అంటే ఇయర్లో 2 టైమ్స్ జరుగుతుంది. ఓకే, 2 టైమ్స్ a year. 2 ఇయర్స్కి ఒకసారి, వన్స్ ఇన్ 2 ఇయర్స్, లైక్ దాట్ అనమాట. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ బైయాన్యువల్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఇది కూడా 27 నుంచి 29th మే 2020న జరిగిందనమాట. యాక్చువల్లీ ఇది ఏప్రిల్లోనే జరగాల్సింది ఉంది. బికాస్ ఆఫ్ కోవిడ్-19 అవుట్బ్రేక్ 27 నుంచి 29th మేకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగిందనమాట. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్, ఈ కమాండర్స్ కాన్ఫరెన్స్ దీనిలో వీళ్ళు ఏం డిస్కస్ చేస్తారంటే ఇట్ మేజర్లీ ఫోకసెస్ ఆన్ ఆపరేషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అనమాట. ఓకేనా? ఆర్మీకి సంబంధించి ఆపరేషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాటికి సంబంధించి దిస్ ఇస్ ద కాన్ఫరెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has become the first woman Director General of Police of Kerala anamata? It is R. Srilekha. See, DGP of Kerala, first women DGP of Police of Kerala. Kerala ki sambandhinchi she is the first woman DGP anamata. See, she is the 1987 batch IPS officer and Kerala ki sambandhinchi she is the first woman IPS officer anamata. కేరళకు సంబంధించి షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఆఫ్ కేరళ అనమాట. ఇది వరకు షీ యూస్ టు సర్వ్ యాజ్ ద ట్రాన్స్పోర్ట్ కమిషనర్. నౌ షీ గాట్ ప్రమోటెడ్ యాజ్ డీజీపీ. క్లియర్ కదండి? అండ్ షీ ఈజ్ అబౌట్ టు రిటైర్ ఇన్ దిస్ December 2020. క్లియర్? నెక్స్ట్ వన్. What was the theme of the International Day of UN Peacekeepers 2020? Yes, what is the theme? And it is Women in Peacekeeping, a key to peace anamata. When did this International Day of UN Peacekeepers celebrated? It is celebrated every year on May 29th anamata. Okay, it is celebrated every year on May 29th. May 29th na inko day kuda celebrate chestarandi, that is World Digestive Health Day anamata. This is also celebrated on
మే 29th ఓన్లీ. ఉమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఎ కీ టు పీస్. ఎందుకు ఈ థీమ్ని పెట్టడం జరిగింది అని అంటే ఇయర్ 2020 వచ్చేసి లైక్ యుఎన్ సెక్యూరిటీ రెజల్యూషన్ 1325. ఈ యుఎన్ సెక్యూరిటీ రెజల్యూషన్ అయ్యి ఈ ఇయర్కి 20 years ఫినిష్ అయిందనమాట. దానికి సంబంధించి విమెన్ ఇన్ పీస్ కీపింగ్ ఈ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. ఎందుకు విమెన్ మేజర్ రోల్ ప్లే చేస్తారు అని అంటే లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ శాంతి భద్రతల్ని కాపాడాలి అని అంటే విమెన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు అని చెప్పేసి. ఎందుకు ఎప్పుడైతే డిస్పారిటీస్ తక్కువగా ఉంటాయో ఆటోమేటిక్గా శాంతి భద్రతలు అనేవి మెయింటైన్ అయిపోతాయి. లేదు అనంటే దానిని ఎన్హాన్స్ చేయడంలో ఉమెన్ యొక్క పాత్ర ఏంటి వాళ్ళని ఎన్హాన్స్ చేస్తూ కూడా ఈ థీమ్ని పెట్టడం జరిగిందనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, దీనికి సంబంధించి 3900 పీస్ కీపర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ అంటే ప్రజల్ని కాపాడుతూ మోర్ దెన్ 3900 పీస్ కీపర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళని స్మరించుకుంటూ కూడా వాళ్ళ జ్ఞాపకార్థం కూడా యుఎన్ పీస్ కీపర్స్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అ మిసైల్ పార్క్ అగ్నిప్రస్థ వాజ్ లేడ్ ఎట్. ఎక్కడ జరిగిందంటే ఇట్ ఈస్ అట్ ఐఎన్ఎస్ కళింగ అనమాట. సో ఈ ఐఎన్ఎస్ కళింగ అన్నది ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ విశాఖపట్నం. సో దిస్ ఈజ్ ఎ ప్రీమియం నావల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విశాఖపట్నం అనమాట. ఈ అగ్నిప్రస్థ అన్నది ఏంటి అంటే మిసైల్ పార్క్ అనమాట. ఈ మిసైల్ పార్క్ ద్వారా ఏవైతే మిసైల్స్ ఇది వరకు అసలు కనిపెట్టిన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జిబిషన్ని ఈ మిసైల్ పార్క్ ద్వారా డిస్ప్లేలో పెడతారనమాట. లైక్ కొన్ని మిసైల్స్ మేబీ యూజ్ చేసి మధ్యలో క్రాష్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని మిసైల్స్ సక్సెస్ఫుల్లీ లాంచ్ అయ్యి ఉండొచ్చు. ఆల్ దోస్ కైండ్ ఆఫ్ మిసైల్స్ ఆర్ పుట్ ఇన్ డిస్ప్లే ఇంటూ దిస్ మిసైల్ పార్క్ అనమాట. దీనివల్ల నెక్స్ట్ అప్కమింగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒక ఎంతూసియాజంని క్రియేట్ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఎంతూసియాజం, మోటివేషన్, ఒక రకమైనటువంటి మోటివేషన్, ఎంతూసియాజం ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ మిసైల్ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. ఇట్ ఈస్ ఎట్ టు కమ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which of the following state government will develop 800 kilometer roads as herbal roads in the state? What is that state? And it is Uttar Pradesh అనమాట. 800 kilometers road, herbal roads అంటే మొత్తం మూలికలు కలిపేసి రోడ్స్లో వేసేస్తారని కాదండి. హెర్బల్ రోడ్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు రోడ్ ఇలా ఉందనుకోండి, రోడ్డుకి ఇరువైపులా, ఒకప్పుడు రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాను అని ఎలాగైతే మనం చదువుకున్నామో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రోడ్డుకి ఇరువైపులా హెర్బల్ చెట్లను నాటించాను అని చెప్పేసి చదువుకుంటారు ఫ్యూచర్లో. అంతకు మించి ఏం లేదు. హెర్బల్ ట్రీస్ లైక్ అశ్వగంధ, ఈ మూలికలు లైక్ నీమ్ ట్రీ, పీపల్ ట్రీ, ఇంకా అశ్వగంధ, ఇలాంటి చెట్లని రోడ్డుకి ఇరువైపులా నాటుతారనమాట. దేర్బై ఏమవుతుంది అని అంటే మనకి మెడిసిన్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ దొరుకుతుంది దీని ద్వారా, యాజ్ వెల్ యాజ్ ఈ ల్యాండ్ ఇరోజన్ జరగకుండా కూడా కాపాడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొన్ని బ్యాక్టీరియాస్ ఎయిర్లో స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఈ హెర్బల్ రోడ్స్, ఎందుకు ఈ చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఏం చేస్తాయి, బ్యాక్టీరియా ఉన్నా కూడా దానిని అబ్జర్వ్ చేసుకొని అవి డిసీజ్ని లైక్ ప్రమోట్ చేయకుండా, ప్రొడ్యూస్ చేయకుండా కాపాడుతుంది అనమాట. సో all these are the uses of these herbal roots. Clear kadandi? Next one, see, on which day International Everest Day observed annually? Yes, on which day it is observed annually? And it is observed annually on May 29th అనమాట. ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే. వరల్డ్లోనే ఫస్ట్ ఎవరెస్ట్ని స్కేల్ చేసిన వాళ్ళు ఎవరండి? నేపాల్కి సంబంధించి ఇట్ ఈస్ టెన్జింగ్ నార్గే షెర్పా. నేపాల్కి సంబంధించి ఇట్ ఈస్ టెన్జింగ్ నార్గే షెర్పా. అండ్ న్యూజిలాండ్కి సంబంధించి
న్యూజిలాండ్కి సంబంధించి ఇట్ ఈస్ సర్ ఎడ్మండ్ హిల్లరీ అనమాట. ఓకే, హీ బిలాంగ్ టు న్యూజిలాండ్. సో టెన్జింగ్ నార్గే షెర్పా, ఎడ్మండ్ హిల్లరీ ఫ్రమ్ న్యూజిలాండ్. వీళ్ళిద్దరూ ఎవరెస్ట్ని స్కేల్ చేసిన వాళ్ళల్లో దీస్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ అనమాట. మే 29నే వీళ్ళు ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. అందుకు గాను ఈ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తారనంటే సిన్స్ 2008 అనమాట. సర్ ఎడ్మండ్ హిల్లరీ గారు 2008లో చనిపోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేన మే 29న సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు? ఆ ఎవరెస్ట్ అధిరోహించిన వాళ్ళ యొక్క లైక్ వాళ్ళు పడినటువంటి వాళ్ళ శ్రమ కానీ వాళ్ళ అచీవ్మెంట్ని గుర్తు చేసుకుంటూ అండ్ నెక్స్ట్ అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ గాను ఈ డేని సెలబ్రేట్ చేస్తారు అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, which among the following country has joined an international panel of G7 for setting ethical guidelines for the use of artificial intelligence? What is that country? And it is United States అనమాట. G7 అన్నది మనకు తెలుసు గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. నేను ఆల్రెడీ ఇదివరకు మీకు చెప్పాను G7, G5, G7, G8 అండ్ G13 కంట్రీస్ అంటే ఏంటి. గ్రూప్ ఆఫ్ ఆ నెంబర్ G పక్కన ఎంతైతే నెంబర్ ఉంటుందో అది 5 ఉంటే 5 ఉన్న 7 ఉన్న 13 ఉన్న 20 ఉన్న దట్ ఈస్ గ్రూప్ ఆఫ్ దోస్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనమాట. దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ G7, G5 అలాంటివి. ఇక్కడ G7 కంట్రీస్ ఏమేమి ఉన్నాయండి? లైక్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, US, UK అనమాట. సో దీస్ ఆర్ ద 7 మెంబర్ కంట్రీస్ ఆఫ్ G7 అనమాట. సో అసలు ఈ థింగ్ ఏంటి అని అంటే ఫర్ సెట్టింగ్ ఎథికల్ గైడ్లైన్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికి తెలుసండి ఎథికల్ గైడ్లైన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడంలో కొన్ని ఎథికల్ గైడ్లైన్స్ని సెట్ చేయాలి. ఇది వరకు మరి ఎందుకు యుఎస్ ఆల్రెడీ మెంబరే కదా, ఎందుకు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిందని మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఐడియాని తిరస్కరించడం జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ యాక్సెప్టెడ్. ఎందుకు? మనం అలా చేయకపోతే చైనా మనల్ని ఓవర్కమ్ చేసేస్తుంది అన్న ఇదితో యుఎస్ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ G7 ఈ పర్టికులర్గా ఈ ఇంటర్నేషనల్ ప్యానెల్లో జాయిన్ అయిందనమాట. ఎందుకు? ఎథికల్ గైడ్లైన్స్ని సెట్ చేయడానికి in order to use this artificial intelligence. Clear kadandi? Right. Next one, the last one for today. On which date World No Tobacco Day celebrated annually? It is on May 31st anamata. 7th April every year is celebrated as World No Smoking Day. Okay na? Here World No Tobacco Day. Smoking is different and tobacco is different. టొబాకోని మనం రకరకాల దానిలో యూజ్ చేస్తాం. స్మోక్లో యూజ్ చేస్తాం, లైక్ పాన్పరాకులో యూజ్ చేస్తాం. ఇలా వేరే డిఫరెంట్ థింగ్స్లో టొబాకోని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వరల్డ్ నో టొబాకో డే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే టొబాకోని మనం లైక్ అది కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా అలా అలవాటు అయిపోయింది అనుకోండి. ఇట్ ఈస్ అడిక్షన్. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అడిక్షన్ అనమాట. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, దానిని మానేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, వీటన్నిటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ డే యొక్క ఉద్దేశం అనమాట. క్లియర్ కదండి? రైట్. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. Until we meet in our next session, be fit, be consistent, and thank you.